తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. వచ్చే 2 రోజులు వెదర్ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. కోల్డ్ వేవ్ పై అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో చలి చంపేస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో వాతావరణ పరిస్థితులు కోల్డ్ వేవ్ పై కీలక అప్డేట్ ఇచ్చింది ఐఎండీ. మరో 2 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న దక్షిణాంధ్ర కోస్తా తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈ రోజు బలహీనపడింది. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం కొన్ని ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలో పొడి వాతావరణం, చలి కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రజలను చలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పిల్లలు, వృద్ధులు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. పొగమంచు కారణంగా వాహనదారులు తిప్పలు పడుతున్నారు. పలు చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు జనం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాత్రి సమయంలో చలిమంటలు వేసుకుంటున్నారు జనం. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల్లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరమైతే తప్ప రాత్రిపూట జనం ఇళ్లలోంచి బయటకు రావద్దని అంటున్నారు వాతావరణ నిపుణులు. పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మరో 2 రోజుల్లో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.